ఒకతన్ని చైన్లతో కట్టేసి ఉంటారు. అతని చుట్టూ ఉన్న జనం అతన్ని చంపేయాలి చంపేయాలి అని అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఊరి పెద్దాయన ఊరిలో జరుగుతున్న హత్యలకు ఇతనే కారణం, అందుకే వీడిని తల నరికి చంపేయండి అని చెప్తాడు. అందుకు అతని తల నరికి చంపేస్తారు. కట్ చేస్తే ఒక అబ్బాయి నిద్రలో గట్టిగా అమ్మా అని అరుస్తూ భయంతో లేస్తాడు. లేచి తన చుట్టూ చూస్తూ భయపడుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఏమైంది అని అడుగుతారు. అందుకు ఈ అబ్బాయి అమ్మా మళ్ళీ అదే కల వస్తుంది అని భయంతో చెప్తాడు. అందుకు ఆమె భయపడకు అని చెప్తుంది. తరువాత వాళ్ళ నాన్న వీడు మళ్ళీ దయ్యం దయ్యం అని మొదలుపెట్టాడు, విసిగిపోయాను నేను అని అంటాడు. అందుకు ఆమె మీరు పిల్లవాడి మీద ఎందుకు అరుస్తారు, ఇలాంటి కథలన్నీ చెప్పేది మీ తమ్ముడే కదా అంటుంది. అప్పుడు ఇతను నువ్వు కరెక్ట్గా చెప్పావు, వాడితో కూడా నేను మాట్లాడతా, పిచ్చి పిచ్చి కథలని చెప్పి పిల్లల్ని చెడగొడుతూ ఉన్నాడు అంటాడు. తర్వాత ఇతని పిల్లలకి దయ్యం కథ చెప్తూ ఉంటాడు. అందుకు పిల్లలందరూ భయంతో వింటూ ఉంటారు. తర్వాత పిల్లవాడు అరే ఏంటి బాబాయ్ వాడు అలా ఎలా చేస్తాడు అని అడుగుతాడు. అందుకు ఇతను ఏది ఏమైనా కావచ్చు, మంగళ్ సింగ్ ఈ ఊరి జనాన్ని ఒక రాక్షసుడిలా హింసించాడు, అందుకే ఈ ఊరిని సైతాన్ చౌక్ అని పిలుస్తారు అని చెప్తూ ఉంటే ఒక వ్యక్తి చెట్టు పైన కూర్చుని వీళ్ళని చూస్తూ ఉంటాడు. అంతలో వీళ్ళ అన్నయ్య వచ్చి ఏంట్రా ఇదంతా, ఈ పిల్లలకి పిచ్చి పిచ్చి కథలన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటాడు. అందుకు ఇతను అన్నయ్య ఇది కథ కాదు, నిజం, ఇది మనకు మన తాతయ్య చెప్పారు, వాళ్లకు వాళ్ళ తాతయ్య చెప్పారు అని అంటాడు. అందుకు ఇతను ఆపరా నీ సోదంతా, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఈ దయ్యం కథలన్నీ వినడం వల్ల గుణాల్ భయంతో పడుకోవడం లేదు, వాడు పడుకోడు, మమ్మల్ని పడుకోనివ్వడు, అందుకే ఇవన్నీ ఇంతటితో ఆపే అని అంటాడు. కట్ చేస్తే ఇతను అక్కడ ఉన్న చెత్తంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ బాక్స్ పడి ఉంటుంది. ఇతను దానిని కూడా క్లీన్ చేయడానికి వస్తాడు. కానీ దానిలో ఒక తల ఉంటుంది. దాన్ని చూసిన ఇతను భయంతో అరుస్తూ ఉంటాడు. భయంతో అలా వెనక్కి వస్తూ ఉంటాడు. ఇతని వెనుక ఉన్న మంగళ్ సింగ్ ఇతన్ని తల కూడా నరికేస్తాడు.